ప్రతి ఆడబిడ్డ మాతో పాటు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పవర్డ్ బై చంద్రప్రదేశ్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే వచ్చేసాను. సో ఎవరెవరికి పట్టు చీరలు కావాలో ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటక కాల్ చేసి చక్కగా నాతో మాట్లాడేసి పట్టు చీరని మీ సొంతం చేసుకోండి. సో ఎప్పుడైతే ఫస్ట్ లక్కీ కాల్ అయితే ఉన్నారు మాట్లాడేద్దాం. హలో, హాయ్. హలో, హాయ్ అండి, మీ పేరు? హలో, మీ పేరండి? రేఖ. శ్వేత. రేఖ. రేఖ గారా? ఓకే. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కొరుట్ల. టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించి నాతో మాట్లాడేయండి. మొత్తం తగ్గించలేదు. మొత్తం తగ్గించేసారా? ఓకే. ఏ ఊరు నుంచి కాల్ చేశారండి? కొరుట్ల. ఓకే. ఏంటి స్పెషల్? ఏం చేస్తున్నారు? లంచ్ ఏంటి? ఏం లేదు మేడం. ఏం లేదా? ఖాళీగా కూర్చున్న ప్రోగ్రామ్ తీసుకుంటా. ఏంటి సంగతి? మంచి టిప్ చెప్పొచ్చు కదా. ఈ రోజు ఫస్ట్ కలిసి నాకు భయంగా ఉంది కొంచెం. అరే రే, ఎందుకు భయం? నేనే కదా మాట్లాడుతున్నా. ఏమో ముసలి ట్రై చేస్తున్నా, కలుసుతోనే కొంచెం టెన్షన్ అయిపోయింది. చూసారా, కలిసింది ఎలాగో. మీరు కాల్ చేశారు, చాలా మంది కనెక్ట్ కావట్లేదండి. అవును, ఈసారి మీకు కనెక్ట్ అయింది, అదృష్టవంతులు. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఏం చదువుకున్నారు? ఏం లేదు మేడం. ఏం లేదా? పిల్లలు ఎంతమంది మీకు? ముగ్గురు. ముగ్గురు పిల్లలా? ఏం చదువుతున్నారు? పెద్దవాళ్ళే. పెద్దవాళ్ళేనా? ఓకే. అన్నయ్యలందరికీ హాయ్ చెప్పానని చెప్పండి. ఓకే. ఏం కూర చేశారేంటి ఈరోజు? బీరకాయ. బీరకాయ, వావ్. ఏం దాన్ని రమ్మంటారా వద్దంటారా? రండి. రావాలా? అమ్మో, ఇంకా వణుకు పోవట్లేదు మీకు? పోవట్లేదు. ఓకే. మంచి పాట పాడొచ్చు కదా. అబ్బో, మాట్లాడే భయంగా ఉంది. అర్రో. ఓకే, సరే. నన్ను చూస్తున్నా అంటున్నారు కదా, ప్రోగ్రామ్కి వచ్చారని. నా పేరు తెలుసా మీకు? నాకు పేరు సగం చూస్తాను, ప్రతిరోజు చూస్తాను. నిన్న మీరు వచ్చారు కదా. ప్రతిసారి? అవును, నిన్న నేనే వచ్చాను. అవును, చూస్తా. బీఆర్కే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటారా? అవును. ఆహా. ఇంకేంటి విశేషాలు? మంచి ఏదైనా టిప్ చెప్పొచ్చు కదా స్కిన్ కి సంబంధించి. ఇలాగా మళ్ళీ కలిసినప్పుడు కంపల్సరీ సరే, కొంచెం టెన్షన్ ఉంది నాకు. టెన్షన్ అన్నారా? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా మరి ఆన్సర్? చెప్పండి. మా బాబు చిన్న బాబు. ఓకే. ఒకవేళ మీరు కరెక్ట్గా చెప్పారంటే పట్టు చీర మీ సొంతం అవుతుంది. సరే, ఓకేనా? అడిగేస్తా మరి. టైం అయితే 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. క్వశ్చన్ జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి, ఈజీ. ఓకేనా? ఓకే. క్వశ్చన్ అడిగేస్తున్నాను, వినండి. సపోటా పండును తింటే కలిగే ప్రయోజనాలు ఏంటి? సపోటా అండి. అవును. పండు తింటే ఏంటి ప్రయోజనాలు? ఏంటి మనకి? ఫుడ్ మంచిగా అరుగుతుంది, అన్నం మంచిగా అరుగుతుంది. అంతే అంటారా? ఇంకేముండదా? విటమిన్స్ మనకేమి రావంటారా? అదే అనుకుంటా. అంతే అంటారా? లాక్ చేసేనా? స్కిన్ మంచిగా అవుతుంది. స్కిన్ బాగా అవుతుంది. ఓకే. అదే ఆన్సర్ ఏంటి చెప్పండి కరెక్ట్గా. మనకు జస్ట్ ఒక 8 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. ఫుడ్ మంచిగా అరుగుతుంది. ఓకే. ఫుడ్ మంచిగా అరుగుతుంది అంటున్నారు. లాక్ చేయమంటారా ఆన్సర్? లాక్ చేయండి. లాక్ చేస్తున్నా మరి. ఫిక్సా? ఫిక్స్. నాకెందుకో డౌట్ కొడుతుండండి. లాక్ చేస్తున్నా మరి. ఫిక్సా? ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి, మీరైతే పట్టు చీర గెలుచుకున్నారు. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. హాయ్. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపూర్ అండి. అనంతపూర్ ఫేమస్ ఏంటి? రాయలసీమ. రాయలసీమ. అవునండి, ఫ్యాక్షనిస్టులు ఉంటారు అని వినున్నాను. నిజంగా ఫ్యాక్షనిజం ఉంటుందా? మాకు తెలియదండి. తెలీదా? అదేంటి, మీరు ఆ ఊర్లోనే ఉంటున్నా అంటున్నారు, తెలీదంటే ఎలాగా? మేము సిటీలో ఉంటున్నాం కదండి. సిటీలో ఉంటున్నారంటారా? ఓకే. అంటే హౌస్ వైఫా లేకపోతే చదువుకుంటున్నారా ఏంటి?
హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. ఇద్దరు బాబులేనా? ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్ ఒక బాబు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక బాబు. ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? ఇంకా చిన్న పిల్లలేమో అనుకుంటున్నా నేను. లేదండి. మీ వాయిస్ని బట్టి చూసారా, అందమైన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మనము రాంగ్ తెలుసా? మీకు ఆల్రెడీ చాలా పెద్ద పిల్లలు ఉన్నారంటున్నారు. నేను నిజంగా షాక్ అయ్యాను ఈరోజు. లేదండి. ఓకే. ఏం కర్రీ చేశారు ఈరోజు? పప్పు. ఏంటండి అందరూ వెడ్నెస్డే అంటే పప్పు దోసకాయ అంటున్నారు? పప్పు దోసకాయ. ఓకే. పప్పు దోసకాయ. నేను చెప్పానని అంటున్నారా మీరు? ఆ? నేను చెప్పానని సేమ్ ఆన్సర్ చెప్తున్నారా అంటున్నా? లేదండి. లేదా? చేసాం. ఆ. ఓకే. మీ వాయిస్ చాలా బాగుంది. మీరు ఒకసారి ఒక పాట పాడొచ్చు కదా? అసలేం గుర్తుకు రాదు నా కట్నం ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నుంచి కూడా నిన్న చూడక, నీలో నీ నా ప్రాణం నీకు తెలుసునా, నాన్నలోని కోసం నువ్వు దూరం అయితే పడగలనా, ఏం గుర్తుకు రాదు నువ్వు ఉండగా. అంతేనండి. అంటే నేనుంటే మీకు అసలు ఏం గుర్తుకు రాదంటారా? అదేం లేదండి, సాంగ్ పాడమంటే పాడండి. ఓకే. జస్ట్ జోక్ చేశానులేండి. ఓకే. మంచి టిప్ కూడా చెప్పొచ్చు కదా మీరు? బియ్యం పిండిలో హనీ రోజ్ వాటర్ మిక్స్ చేసుకొని ఫేస్ పడుకుంటే ఫేస్ గ్లో వస్తుంది. ఓకే. బియ్యం పిండిలో హనీ వేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలా? హనీ రోజ్ వాటర్. హనీ రోజ్ వాటర్. ఓకే. కలిపి ఫేస్కి పెట్టుకుంటే స్కిన్ బ్రైట్నింగ్ ఉంటుందంటారు. అవునండి. ఓకే. థ్యాంక్ యూ అండి. మంచి టిప్ చెప్పారు మీరు. ఓకే. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఓకే. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుందండి. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ ఇచ్చేయండి. కరెక్ట్ అయితే పట్టు చీర మీ సొంతం చేసుకోవచ్చు మీరు. ఓకే. అడిగేస్తున్నా మరి క్వశ్చన్. ఓకేనా? రెడీనా? రెడీ. ఓకే. మన దేశంలో ఆధార్ కార్డులను మొదటగా ఎక్కడ ప్రారంభించారు? మన దేశంలో ఆధార్ కార్డులను మొదటగా ఎక్కడ ప్రారంభించారు? కొంచెం క్లూ ఇవ్వండి. 4 అక్షరాలండి. ఎక్కడ, ఏ ఊర్లో అన్నది ప్రారంభించారు అది ఫస్ట్ టైం ఆధార్ కార్డ్స్? హైదరాబాద్. మీరు నన్ను అడుగుతున్నారంటే మీరు ఆన్సర్ ఇవ్వాలి. అదే హైదరాబాద్ అండి. షూరా? లాక్ చేసేమంటారా? టైం అయిపోతుంది. షూరా? లేదండి. అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తుండండి పుట్టింటి పట్టు చీరకి. నాట్ ఓన్లీ ఫర్ శారీ, నార్మల్గా అయినా కాల్ చేయొచ్చు, మాట్లాడండి, సరదాగా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ లక్కీ కాలర్ అవుతున్నారు, మాట్లాడిద్దాం. హలో. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు బుచ్చమ్మ అండి. ఆహా. ఏ ఊరు నుంచి? పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లానా? ఓకే. అవును. ఏంటి పల్నాడు స్పెషల్స్ ఏంటి అక్కడ? స్పెషల్స్ ఏముంది అండి, కోటప్పకొండ శ్రీకోటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఓకే. ఏం చేస్తున్నారు మీరు? నేను గృహిణినండి. గృహిణి. ఓకే. డైలీ చూస్తుంటారా బీఆర్కే న్యూస్? చూస్తుంటానండి. ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం మీకు? నాకు ఈ ప్రోగ్రామ్ అంటేనే ఇష్టం. పట్టు చీర మాత్రమే ఇష్టమా ప్రోగ్రామ్? పట్టు చీర అని కాదు, బాగుంటది చూడటానికి. అవునా? అవును. ఓకే. చూస్తుంటారా డైలీ? చీరలు అంటే ఇష్టం కదా. అవును. అందులో శ్రావణ మాసం గెలిపించాలి. ఓకే. తప్పకుండా అండి. మంచి టిప్ చెప్తే గెలిపించవచ్చు మిమ్మల్ని. మంచి టిప్పు. నిమ్మకాయని 2 సగాలుగా కోసి దాని మీద కొంచెం పంచదార, కాఫీ పొడి, మరి ఈనో, మళ్ళీ పేస్ట్ వేసి బాగా నలుపుగా ఉన్న చోట రఫ్ చేస్తే నలుపుదనం పోతుంది. ఓహో. ఇప్పుడు చాలా మంది కండి మెడ భాగాల్లో ఇలా నలుపుగా ఉంటుంది. మా చేతుల మీద నల్లగా ఉంటది కదా, అది వేసి రఫ్ చేస్తే పోతుంది. కాసేపటికి కడిగేసుకుంటే. నైస్ అండి. మంచి టిప్ చెప్పారు. మన బీఆర్కే వ్యూవర్స్ అందరు పాటిస్తారని కోరుకుంటున్నాను. ఓకే. మంచి పాట కూడా పాడేయచ్చు కదా, టిప్ చెప్పారు. గెలిపిస్తే పాడతాను. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నాను, అసలు గెలవనే లేదు నేను. గెలిస్తే పాడతానంటారా? ఓకే. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా?
ఆ, ఓకే, జాగ్రత్తగా వినండి, కొంచెం ఆన్సర్ గెలిపించండి. ఫాస్ట్ ఇచ్చేయండి, ఎందుకంటే 20 సెకండ్స్ మాత్రమే మనకు టైం ఉంటుంది. ఓకే, కొంచెం క్లూ ఇచ్చి గెలిపించండి. తప్పకుండా అండి, ట్రై చేస్తా. ఓకే, భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? మహిళా ముఖ్యమంత్రి మ్మ్. ఇందిరాగాంధీనా? ఇక్కడ భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అన్నారు. ప్రతిభా పాటిలా? ఇంకా చెప్పండి పేర్లు. కొంచెం క్లూ ఇవ్వరా? మ్మ్. సరోజినీ నాయుడా? ఏంటండి? సరోజినీ నాయుడు కాదండి, కొంచెం క్లూ కొంచెం ఇవ్వరా? దగ్గరకే వచ్చారు మీరు. ఫాస్ట్ గా చెప్పండి, టైం అయిపోతుంది. కాస్త దగ్గరకే వచ్చారు మీరు చెప్పిన కొంచెం పేర్లలో. క్లూ ఇవ్వరా? ఫస్ట్ లెటర్ క్లూ ఇవ్వరా? ఇన్ని చెప్పాను కదా నేను, కాదన్నారుగా. సాతో కొంచెం clue స్టార్ట్ ఇవ్వండి. అవుతుంది. ఆ? సాతో స్టార్ట్ అవుతుంది. టైం అప్ అండి. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేయండి, పట్టు చీర గెలుచుకుంటారు ఏదో ఒక రోజు మీరు తప్పకుండా. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో. హాయ్, ఆ, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏ ఊరు నుంచి కాల్ చేశారు? కాకినాడ నుంచి అండి. కాకినాడ. వావ్, ఆ, నా ఫ్రెండ్ అక్కడే ఉంటుందండి. ఎవరండి? నా ఫ్రెండ్ కాకినాడలోనే ఉంటుంది. నా ఫ్రెండ్ ఆహా, ఏ ఏరియాలోనండి? ఏరియానా నాకు ఐడియా లేదండి, తను అక్కడే ఉంటుంది. ఓహో, మ్మ్. పోలే నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి. ఓకే. హాయ్ ఫ్రెండ్, ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లేదమ్మా, మీ ఫోన్ కోసం రోజు ఇదే ట్రై చేస్తున్నాను. మా ప్రోగ్రామ్ కోసం నాకు మొన్న చూస్తున్నారా? వచ్చింది, మొన్న వచ్చినప్పుడు మీరు విన్ అయ్యానని చెప్పారు కానీ నాకు ఏమీ పంపించలేదు. వస్తుందండి మీకు, మేబీ మీకు ఏదైనా అంటే కాల్స్ వస్తాయి, మీకు చూసుకోండి ఒకసారి, మా టెక్నీషియన్ టీం మీకు కాల్ చేస్తారు. అదే మీరు చెయ్యాలి కదమ్మా, చేస్తే వస్తుంది. ఓకే, సో ఈసారి కాల్ చేసేసారు కదా, మంచి పాట ఏదైనా పాడొచ్చు కదా మీరు. ఆ, ఆ, కమాన్, పాడాలి. అబ్బా, పాట రాదండి బాబు, పాట వద్దు నాకు. అదేంటండి బాబు, పాడతారన్నారు, పాడట్లేదు మీరు అసలు. పాట కాదండి, నాకు ఏదోలా అనిపించింది, నాకు సరిగ్గా వినబడలేదు. దాని టిప్స్ చెప్తానండి. టిప్ చెప్తారా? ఓకే. అంటే పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు కదండి, పిల్లల దగ్గర ఒకరికి పేర్లు పడతాయి బాగాను. అవును. ఆ పేర్లు పెట్టినప్పుడు అది ఏం చేయాలంటే అండి, సీతాఫల గింజలు ఉంటాయి కదా, వాటిలో లోపల పప్పు ఉంటుంది కదా, కొడితేని ఆ పప్పుని తీసి గ్రైండర్ చేసుకుని కొబ్బరి నూనెలో వేసి రాసుకుంటే ఒక్క పేరు కూడా ఉండకుండా పోతుందండి. ఓకే, సీతాఫలం తీసుకొని ఆకులతో ఆకు కదండి, లోపల గింజలకి లోపల చిన్న గింజలతో. గింజ లోపల పప్పు ఉంటుందండి, అది ఆ పప్పుని గ్రైండర్ చేసుకుని మెత్తగానే అది కొబ్బరి నూనెలో వేసి రాసుకుంటే ఒక్క పేను కూడా ఉండకుండా పోతుంది. ఓకే, నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సో సీతాఫలంలో కూడా మంచి గుణాలు ఉన్నాయన్నమాట, మీ ద్వారా తెలుసుకున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? అంటే నాకు కొంచెం ఏ పొడుపు కదలతో తేలికైంది చెప్పండి. తేలికైనదే, దేవుళ్ళకి సంబంధించి అడుగుతాను, చెప్పండి. దేవుళ్ళు వద్దండి, దేవుడు కూడా కాదు, మామూలుగా ఏదైనా పొడుపు కథ ఇలాంటివి ఏమన్నా ట్రై చేయండి ఈసారికి. సింపుల్ గా అడగండి అమ్మా. అవునా? ఆ. సింపుల్ అడిగేస్తున్నా నేను. సింపుల్ గా దేవాలయాల అడగండి. భూమి అని దేనిని పిలుస్తారు? ఏంటండి మళ్ళీ దేవాలయాల భూమిని దేనిని భూమి అని దేనిని పిలుస్తారు? సరిగ్గా పడలేదండి, మళ్ళీ చెప్పు. దేవాలయాలు ఉంటాయి కదండి, దేవాలయాలండి. దేవాలయాల భూమి అని దేనిని పిలుస్తారు? అయ్యో అదేంటో, అంటే నేను పొడుపు కథ లాంటిది అడగమన్నాను కదా మేమన్నా. పొడుపు కథ కాదండి, ఇది అదే ఈజియెస్ట్ మరి మేము మళ్ళీ అడిగింది. దేవాలయాలని ఏటో నాకు అది అక్కడ అర్థం కాలేదు. దేవాలయాల భూమి ఉంది కదా, దాన్ని ఏమని భూమి పిలుస్తారు? అండి. ఆహా. దేనిని పిలుస్తారు అని. అంటే దక్కులు ఇవ్వండి కొంచెం. 5 అక్షరాలు ఉంటాయండి. టైం అప్ అయిపోయిందండి. నెక్స్ట్ టైం ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం వరి అవ్వద్దు. సో నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రీదేవి అండి. 5th టైం. ఎవరు కాల్ చేశారు? శ్రీదేవి. శ్రీదేవి. ఓకే, ఏ ఊరు Yeah. నుంచి? సికింద్రాబాద్ అండి.
సికింద్రాబాద్ నుంచి కాల్ చేశారు మీరు. వావ్, బాగానే కనెక్ట్ అవుతుందండి మీకు కాల్స్. ఫిఫ్త్ టైం అండి, ప్రతిసారి వెళ్ళిపోతున్నాను. ఈసారైనా సింపుల్ గా అడగండి ప్లీజ్. అయ్యయ్యో, సింపుల్గా సింపుల్గా అడగాలంటే మీరు మాకు ఈజీగా పాట అయినా పాడాలి మా కోసం. తారలా ధృవ తారలా నీవు వెయ్యేళ్ళు వెలగాలమ్మా, మూవల తిరుమూవల 10 కాలాలు వర్ధిల్లమ్మా, ఆకాశంలో వెలుగుంది నీ కోసమే, అనురాగాల మనగుంది నీ కోసమే. అదండి. వావ్, సూపర్, బాగా పాడారు పాట. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? స్వీట్స్ అన్ని బాగా చేస్తారేమో. చేస్తానండి. ఏం స్వీట్ అంటే ఇష్టం మీకు? బాగా చేసే స్వీట్ ఏంటి? నేను గులాబ్ జామున్స్ బాగా చేస్తానండి, పర్ఫెక్ట్ గా. అబ్బో, నా ఫేవరెటే చెప్తున్నారు, నాకు తీసుకురావట్లేదు మీరు. రండి రండి, వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు వచ్చినా మా డోర్ తెచ్చే ఉంటుంది మీకు. తప్పకుండా, సికింద్రాబాద్ అంటున్నారు కాబట్టి నేను వచ్చేస్తున్నానని. వెల్కమ్. ఓకే, సో పాట బాగా పాడారు, ఒక మంచి డైలాగ్ కూడా చెప్పొచ్చు కదా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ అని ఏం లేదండి, అందరి మూవీస్ ఎవరి బాగా ఉంటే వాళ్ళకి చూస్తాను అంతే. అంతే అంటారా? ఈ మధ్య కాలంలో చూసిన మూవీస్ ఏంటి మీరు? ఈ మధ్య కాలంలో కన్నప్ప చూసానండి. ఎలా ఉంది మూవీ? ఈరోజు కన్నప్ప మూవీ ఎలా ఉంది? అంటే మాకు కొంచెం దేవుడి మూవీస్ అంటే. ఆహా, ఓకే, బాగుంది అంటారు. అంటే హీరోలు ప్రతి ఒక్కరు ఇష్టము, ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి వెళ్తాను, లేదంటే ఆ సినిమా చూస్తారంటారా? మంచి టాక్ ఉందంటే వెళ్తానండి, అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫ్యామిలీ అట్లా ఉంటే వెళ్తాను. ఓకే, సరే అండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా మరి? ఓకేనండి, జస్ట్ క్లూ ఓకే, 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది టైమింగ్, సో జాగ్రత్తగా క్వశ్చన్ విని ఆన్సర్ చేసేయండి. ఓకే, తొడిమి లేని పండు చాలా కాలం ఉండు, ఏంటది? విభూతి పండు. షూర్ అంటారా? లాక్ చేయనా? కాకుంటే క్లూ ఇవ్వండి ప్లీజ్. కాకుంటే 3 అక్షరాలు ఉంటాయండి. విభూతి పండు. విభూతి. క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, తొడిమి లేని పండు చాలా కాలం ఉండు, ఏంటది? షూరా? లాక్ చేయమంటారా? చేసేయండి. తొడిమలేని పండు విభూతి పండేనండి. లాక్ చేస్తున్నా మరి, ఓన్లీ 8 సెకండ్స్ మాత్రమే ఉంది. ఓకేనండి, చెప్పేస్తున్నా మరి, చెప్పండి. ఇంకా ఆలోచించుకోరా, అంతేనా? కరెక్టేనా? ఆన్సర్ చెప్పండి ఇంకొకసారి. విభూతి. ఓకే, కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, మన కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. సో మంచిగా మాట్లాడుతూ చాలా చక్కటి ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి ప్రోగ్రామ్, మన పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబుడ్డ మా తోబుడువు, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. నమస్తే.